నెల్లూరు జిల్లాలో తుఫాను ప్రభావం గురించి మరింత సమాచారం అందించేందుకు మా ప్రతినిధి మహేష్ సిద్ధంగా ఉన్నారు. బెంగాల్ తుఫాను కారణంగా నెల్లూరు జిల్లాలో విస్తృతంగా వర్షాలు కురుస్తున్నాయి. ప్రధానంగా నెల్లూరు నగరంలో అయితే రోడ్లన్నీ జలమయమైపోయాయి. దాదాపు కొన్ని రోడ్లను కూడా బ్లాక్ చేయడం జరిగింది. ఇప్పటికే కేంద్ర జలశక్తి శాఖ పెన్నా పరివాహక ప్రాంతంలో పెద్ద ఎత్తున భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని జిల్లా అధికారులకు ఆదేశాలు పంపించడం జరిగింది. ఈ నేపథ్యంలో అధికారులందరూ కూడా అప్రమత్తమయ్యారు. ఈ పెన్నా పరివాహక ప్రాంతంలో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున సోమశిల డ్యాము కూడా ప్రమాదంలో ఉన్నటువంటి పరిస్థితి. ఈ ఫెంగల్ తుఫాను కారణంగా జిల్లా అంతటా కూడా విస్తృతంగా ఉమ్మడి నెల్లూరు జిల్లా మొత్తం విస్తృతంగా వర్షాలు కురుస్తూ ఉన్నాయి. సముద్రంలో అలల ఉధృతి గంట గంటకి కూడా పెరిగిపోతుంది. తుఫాను తీరం దాటే సమయంలో ఎక్కువగా ఇంకా అలల ఉధృతి పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెప్పుకొస్తున్నారు. దాదాపు 80 నుంచి 90 కిలోమీటర్ల వేగంతో గాలులు కూడా వీచే అవకాశం ఉంది. ఈ కారణంగా తీర ప్రాంత మత్స్యకార గ్రామాలన్నింటినీ కూడా అప్రమత్తం చేశారు. ఎవరిని కూడా చేపల వేటకు వెళ్లొద్దన్నారు. దాదాపు వారం 10 రోజులుగా చేపల వేట సాగటం లేదు. ఇటీవల వచ్చినటువంటి వాయుగుండాల కారణంగా కూడా దాదాపు 2-3 నెలల నుంచి చేపల వేట సక్రమంగా సాగక మత్స్యకారులందరూ కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇదే విధంగా కానీ 2-3 రోజులు వర్షాలు కురిస్తే ఎడతెరిపి లేకుండా వర్షాలు పడితే తమకి నాటినటువంటి పొలాలన్నీ కూడా ఆ నాటంతా కూడా దెబ్బతినే అవకాశం ఉందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఇప్పటికే చాలా చోట్ల వరి నారులన్నీ కూడా దెబ్బతిన్నటువంటి పరిస్థితి ఉంది. ఇక ముసుగు వేయటం వల్ల చేనేత కార్మికులు వాళ్ళ పనులు చేసుకోలేకపోతున్నారు. చేనేత పనులన్నీ కూడా ఆగిపోయినటువంటి పరిస్థితి ఉంది. దాదాపు ఒక 12 గంటల నుంచి ఉమ్మడి నెల్లూరు జిల్లాలో విస్తృతంగా వర్షాలు ఎడతెరిపి లేకుండా కురుస్తూ ఉన్నాయి. మనం ప్రస్తుతం నెల్లూరు బ్యారేజ్ దగ్గర పరిస్థితిని చూడవచ్చు. పెద్ద ఎత్తున వర్షాలు పడుతున్నటువంటి పరిస్థితి. నెల్లూరు నగరంలో చాలా మటుకు రోడ్లన్నీ కూడా జలమయమయ్యాయి. కేవీఆర్ పెట్రోల్ బంకు దగ్గర అయితే ఆ రోడ్డును కూడా వాటర్ వల్ల బ్లాక్ చేయడం జరిగింది. అలాగే మరికొన్ని రోడ్లను కూడా అధికారులు బ్లాక్ చేశారు. లోతట్టు ప్రాంతాలపైన కూడా ప్రత్యేకమైనటువంటి దృష్టి సారించారు. ఎక్కడా ప్రాణ నష్టం ఆస్తి నష్టం జరగకుండా చర్యలు చేపట్టాలని ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం అధికారులకు ఆదేశాలు ఇచ్చింది. కలెక్టర్ ఆనంద్ నేతృత్వంలో అధికార యంత్రాంగం అంతా కూడా అప్రమత్తమై ఉన్నారు. ఇది ఫెంగల్ తుఫాను కారణంగా ఉమ్మడి నెల్లూరు జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసినా కూడా ఎక్కడా కూడా ఆస్తి నష్టం పెద్దగా జరగకుండా ఆస్తి నష్టాన్ని నివారించడం, అలాగే ప్రాణ నష్టం జరగకుండా చూడటమే ధ్యేయంగా అధికారులందరూ కూడా పనిచేస్తూ ఉన్నారు. మొత్తం మీద పెన్నా పరివాహక ప్రాంతం మీద కేంద్ర జలశక్తి శాఖ నుంచి ఆదేశాలు రావడంతో అధికారులు పెన్నా నది, పెన్నా పరిసర ప్రాంతాలు, పరిసర గ్రామాలన్నిటిపై కూడా ఎక్కువగా ఫోకస్ చేశారు. ఈరోజు తుఫాను తీరం దాటితే ఈ ప్రభావం మరొక 1-2 రోజుల పాటు ఉండే అవకాశాలు ఉన్నాయి. దీంతో అంటే వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పి వాతావరణ శాఖ హెచ్చరిస్తూ ఉంది. ఇప్పటికే ఈ వర్షాల వల్ల నెల్లూరు జిల్లా మొత్తం కూడా అతలాకుతలం అయిపోయింది. సముద్రం అల్లకొల్లాలంగా మారింది. అలల ఉధృతి గంట గంటకి కూడా పెరిగిపోతూ ఉంది. ఇప్పటికే 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తూ ఉన్నాయి. తుఫాను తీరం దాటే సమయంలో 80 నుంచి 90 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని చెప్పుకొస్తున్నారు. దీంతో అలల ఉధృతి పెరగటం, సముద్రంలో అలల తాకిడి పెరిగి దాదాపు 50 నుంచి 100 అడుగుల మేర సముద్రం ముందుకు రావడంతో మత్స్యకార గ్రామాల ప్రజలందరూ కూడా తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇదే కొండ పరిస్థితి. వీడి జర్నలిస్ట్ మహేష్ బాబు, ABN ఆంధ్రజ్యోతి, నెల్లూరు.